హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే ఈరోజు మా ఇంట్లో వేడివేడిగా పకోడీ అయితే వేసానండి. ఎప్పుడు కూడా నేను పకోడీ ఎలా వేస్తానో అది మాత్రం ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నానండి. అంటే చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు కదా, నేను ఎలా వేస్తానో ఈ వీడియోలో చెప్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందైతే ఒక గిన్నెలోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత 1 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను ధనియాల జీలకర్ర పొడి వేసుకొని మరిగించుకున్న నూనె వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేత్తో కలిపేసుకోవాలి. నీళ్లు పోయకూడదండి. ఫస్ట్ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరమైతేనే చిలకరించుకోవాలి. కొంచెం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి పిండి. ఇప్పుడు మరుగుతున్న నూనెలోకి ఒకేసారి గుప్పుడుతో వేయకుండా ఇలాగ చూస్తున్నారు కదా, వేళ్ల మధ్యలో నుంచి ఇలా దులిపినట్టు వేసామనుకోండి, మనకి పకోడీ అనేది విడివిడిగా వస్తుంది అన్నమాట, ముద్దలా కాకుండా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. మనం కలిపేదాన్ని పెట్టే కాదండి, మనం వేసేదాన్ని పెట్టి కూడా ఉంటుంది పకోడీ అయితేనే. చూస్తున్నారు కదా, కళాయికి ఎంత అయితే పడుతుందో నూనెలోకి అంత పకోడీ వేసి మంటను మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సట్టర్ అంతా తీసేసి వేరే ప్లేట్లు వేసేసుకోవడమే. అలా మిగతా ఆయిల్ కూడా వేస్తానండి. ఇంట్లో ఎప్పుడు అడిగినా సరే ఇలాగే చేస్తాను. అంటే నేను మా ఇంట్లో ఏ వంట అయినా సరే ఎలా చేస్తానో అది మాత్రం మీకు చూపిస్తున్నానండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వేడి వేడి పకోడీ సాయంత్రం వేళ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పకోడీ అనేది. వేడి వేడి టీ పక్కన పెట్టుకొని పకోడీ తింటే అబ్బా ఎంత బాగుంటుంది కదండి. చూసారు కదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.